తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి ఈ యొక్క సంధ్యావేళ కూడి చేరి వచ్చిన సహోదరులందరికీ ప్రభు నామబడి శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. మన యథావిధిగా ఈ యొక్క శనివారం దినమున ప్రవక్తల గురించిన ధ్యానం చేస్తున్నాము. ఆ భాగంలో దాదాపు దానియేలు గ్రంథంలో 4 అధ్యాయం చూసినాము. ఈరోజు 5 అధ్యాయం చూసినప్పుడు ఇక్కడ గడిచిన కాలంలో నెబుకద్నెజరు ఆయనకి జరిగిన ప్రతి సంఘటన ఆయనే చివరిగా ఎంత అతిశయపడ్డాడో గర్వపడ్డాడో, తన రాజ్యము, తన బలము, తన పరాక్రమని. కానీ చివరికి ఆయన ఒప్పుకున్నాడు. ఎందుకంటే దేవుడు ఆయన కళ్ళు ఎదుట ఆయన రక్షణ ఎలా రక్షిస్తాడని ప్రత్యేకంగా చూపించాడు. ఆయనకి నా రక్షణ బాహుల్యమును చూసిన వ్యక్తి ఆయన సేవకుడుగా ఎన్నుకున్న వ్యక్తి ఆయన దాన్ని గ్రహించక రక్షణను చూసి కూడా గర్వించేటువంటి అదిదా అక్కడ ప్రాబ్లం. అందువల్ల ఆయనకి లాస్ట్కి ఆయన గడ్డి తిని బుద్ధి తెచ్చుకున్నట్టు చూస్తున్నాం. మరలా 7 కాలం తర్వాత ఆయనేమో తిరిగి ఆయనకి తన రాజ్యం వచ్చి ఆయన మళ్ళీ ఏం చేస్తాడు, తన తప్పును ఒప్పుకొని నిజంగానే భూమి మీద సమస్త కార్యం జరిగించు దేవుడు యెహోవాని ఏం చేశాడు, తన నాలుగుతో ఆయన కార్యం క్రియలంతా సత్యమని ఒప్పుకున్నాడు. ఆయన రాజ్యము తరతరములను నిత్యము అని ఆయన చక్కగా ఆయన ఈ అహంకారం తగ్గించిన అవుతుంది అని ఆయన చెప్పాడు. లాస్ట్ వచ్చి చూసినప్పుడు చాలా గొప్పగా. అయితే తర్వాత అతని కుమారుడైన 5వ అధ్యాయంలో అతను ఇప్పుడు గొప్ప వ్యక్తి నెబుకద్నెజరు. అతని కుమారుడు అంటే ఇతను కూడా తండ్రికి జరిగిన ప్రతి సంఘటన ఎరగని వాడు ఏం కాడు, ఆయన ఎరిగిన వాడే కదా. అయితే ఇతను కూడా అవంతా మరిచి యథావిధిగా ఈయన కూడా అన్ని చూసిన వ్యక్తి. తండ్రికి జరిగినప్పుడు ఈయన ఏమన్నా ఎక్కడో దూరం ఉన్నాడా, యువరాజుగా ఎక్కడ ఉంటాడో తన సైన్యంలో ప్రధానమైన ఒక మనిషిగా యువరాజుగా ఉంటాడు కదా. అయినను అన్నీ ఎరిగి కూడా ఈయన కూడా ఎరగనట్టుగానే ఏం తెలియనట్టుగానే ఏం చేస్తాడు, తప్పుదం చేస్తాడు, పాపం చేస్తాడు. వాళ్ళ తండ్రి కూడా అలాంటి పాపం ఆయన గర్వపడ్డాడు తప్ప దేవుని ఒక వస్తువులు ఏం చేయలే. ఆయన అపవిత్రపరచలు, అవమానపరచలు. చెప్పాలంటే అవమానపరచదంట పరిశుద్ధమైన దేవుణ్ణి. ఆయన వస్తువు ఆయన ఒక పాత్ర ఎత్తినప్పుడు ఏం చేసినట్టు ఆయనకి అవమానం కలిగించినట్టు. అదే ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు. చూడండి, 5వ అధ్యాయం ఉండేది 37 వచనాలే, కానీ చాలా క్లుప్తంగా దాని విషయం ముఖ్యమైన సారాంశం మనం చూస్తాం. మనం ఏమంటే చూడండి, ఈ యొక్క దాదాపు ఈ యొక్క బాబిలోను రాజ్యంలోనే చివరి రాజ్యం ఇది. ఈయన ఇప్పుడు ఏమైపోతాడు, చివరి రాజు అవుతాడు బబిలోను సంస్థానంలో. ఇప్పుడు ఆ నెబుకద్నెజరు ఆయన ఎన్నుకున్నాడు కదా, ఆ రాజ్యంలో ఈయన లాస్ట్. తర్వాత ఏమైపోతాడు రాజ్యము చివరి. కాకపోతే ఇది ఎక్కడ అంటే కరెక్ట్గా 539లో ఒక జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన. చూడండి, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 1 వచ్చి చూసినప్పుడు, రాజగు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండారు. అంటే అది ఎంత గొప్ప రాజ్యం అని ఆలోచించుకోండి. ఎందుకంటే చాలా మంది 10 మందికి 20 మంది 50 మంది 100 మంది కాదు. ఆ కాలంలో 1000 మంది అంటే ఎంత గొప్ప జనాంగం అది. ఎలాంటి భోజనం అది, ఎవరు ఇచ్చేది, రాజు ఇచ్చే విందు, రాజు భోజనం అది. ఎంత విందు, రాజు విందు అంటే ఎలా ఉంటుంది, సామాన్యంగానే వాళ్ళు తినేది విందు మారిగానే తింటారు వాళ్ళు. ఇంకా ప్రత్యేకమైన విందు అంటే ఇంకా చెప్పాలి పని, అంత గొప్ప ఆ కాలంలో. ఇంకా చెప్పాలంటే ఈయన ఎవరు కాదు, మరి నెబుకద్నెజరు ఒక కుమారుడు. ఇంకా తన తండ్రి అప్పుడు సామాన్యంగా నువ్వు రాజు అయినావా, లేదంటే అప్పుడు నా తండ్రి రాజు నేను రాజు, ఇంకా గణత ఎక్కువ వస్తుంది. అంటే ఇంకా ఏమొస్తుంది కంటిన్యూగా, నా తండ్రి ఒక గొప్ప చక్రవర్తి అయినా ఈయన ఎవరో కాదు, చక్రవర్తి కుమారుడు అని వస్తుంది. అయితే కొన్ని రైటర్ రాసినప్పుడు ఈయన వేరే విధంగా రాశారు. ఆయనకి
ఏమి మనవడిగా రాస్తారు కొన్ని రైతులు, అది ఆయన క్లియర్ లేదు. అయితే ఈయన కుమారుడు మాత్రం బైబిల్ ఏముంది చక్కగా దానియేలే చెప్తాడు ఈయన గురించి. నేను తండ్రికి చూసి చేసిన కార్యమంతా నువ్వు ఎరిగితివి కదా అన్నప్పుడు అప్పుడు చక్కగా మనకు అక్కడ, ఎందుకంటే ఆయన దాదాపు ఈ సంస్థానంలో చూసినప్పుడు ఆయన దాదాపు 80 నుండి 85 వయసు అయినా కూడా దానియేలు అక్కడ ప్రధానిగా ఉన్నాడంట. 85 years వరకు అంట. ఎంత కాలంలో వచ్చినాడు, ఎంత పరిపాలన జరిగింది ఈయన తండ్రి చేశాడు. తర్వాత ఇంకా ఎందుకు ఆయన ఎంత గొప్పగా చూడండి, ఆయన చెప్పే మాట అప్పుడు అన్ని ఎరిగిన వ్యక్తే కదా. ఇంకా చూసేటప్పుడు చూడండి ఏం చెప్తారు అక్కడ, ముఖ్యమైన ఒక విషయం చెప్తారు. బెల్షస్సరు ద్రాక్షరసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసము పోసి త్రాగునట్లు తన తండ్రి యగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసము పోసి త్రాగిరి. చూసారా ఇక్కడ ఆయనేమో వాళ్ళ తండ్రి అయిన నెబుకద్నెజరు చక్రవర్తి తెచ్చాడు. ఆ రాజ్యమును పోయి దేవుని చిత్త ప్రకారంగా ఆయన అప్పగించారు. ఆయన తీసుకురమ్మన్నారు. ఆయన మాట ప్రకారం తెచ్చి దాన్ని భద్రంగా ఏం చేశారు, ఒక చోట్ల దాచి ఉంచారు. ఎంత ఈయన 1000 మందికి విందు అంటే, రాజు అంటే ఈ మరి పానం చేసేదంటే ఇక్కడ ఎలాంటి భద్రత ఉంటే ఇంత బాగా జరుగుతుంది. అంతమంది సేఫ్టీ గార్డ్ ఉంటారు ఆయనకి. చాలా చక్రవర్తి కుమారుడు చాలా ఇదంతా. ఆ కాలంలో అంతగా వాళ్ళ తండ్రి చూడండి అంత భద్రపరిచిన వస్తువుల్ని, ఆ దేవుని వస్తువుల్ని ఈయనేం చేశాడు, దాన్ని ఎంత అల్పమైన కార్యం, తప్పైన కార్యం అది. రాజు అనేది ఒక మంచి అధికారము, అక్కడ పరిపాలన, న్యాయము, నీతి, సత్యము జరగాల, అదిదా పరిపాలన. ఒక రాజు ఒకవేళ అది ఎక్కడైనా రహస్యంగా తెలియకుండా ఏమన్నా, కానీ ఇక్కడ విందు చేసేది గొప్ప అనుకోండి. విందులోనే ఏం చేసేది ఇక్కడ విందు అంటే ఏమి, అందరికీ ఏమి ఇచ్చేది, అది మర్యాద గౌరవమైన ఒక భోజనం. ఆ గౌరవమైన భోజనం జరిగేటప్పుడే ఇతను ఒక సొంత విషయాలు అక్కడ ఏం చేస్తున్నాడు ఈయన చూడండి. ఇప్పుడు వంచిన వాళ్ళకంతా విందు, 1000 మంది విందు, 1000 మందిలో అదంతా అవుతా ఉంది. ఒక పక్క ఈయనేం చేస్తున్నాడు, ఈయన ఎవరెవరు రాశారు అక్కడ, రాణులు ఉపపత్నులు, రాణులు ఉపపత్నులకు మాత్రం ఏం చేస్తున్నాడు ఈయన ప్రత్యేకంగా, అధిపతులకును వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగునట్లు తన తండ్రి యగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. ఎక్కడ కూర్చొని ఆజ్ఞ ఇచ్చినట్టు చూడండి. ఇక్కడ జరిగే వెండి ఏమిటి, అక్కడ ఏమది అలాంటిది, అది పాప కార్యము. అక్కడ తెచ్చి ఆ పరిశుద్ధమైన వస్తువులను తెచ్చి ఎంత ఘోరమైన పాపం చేస్తున్నాడు చూడండి. అది ఇప్పుడు దేవుడు ఎప్పుడు కానీ ఒక పాపము చేసేదానికి కొన్ని షరతులు ఉన్నాయి, కొన్ని లిమిట్స్ ఉన్నాయి. లిమిట్స్ దాటినప్పుడు, కొన్ని లిమిట్స్ దాటిన ఇమ్మీడియట్లీ క్షణమే ఏమవుతుంది, జడ్జిమెంట్, తీర్పు వస్తుంది. ఇప్పుడు ఈయన తండ్రి జీవితంలో జరిగిన విషయం అంతా చూశాడు ఆయన కొన్ని షరతులు పెట్టాడు మనుషుల మీద, ఆయనతో పనిచేసే పని వాళ్ళ మీద. అయితే దేవుడిని కార్యం ఎలా చేయాలో వెంటనే ఇమ్మీడియట్లీ ఏమైంది, స్పందన కలిగింది. ఇతని కూడా ఒక దేవుడు పెట్టాడు. నువ్వు ఎప్పుడైతే గర్వపడావో నీ మాట నీకు ముందుగానే హెచ్చరిక ఇది దర్శనం ఇచ్చినాడు చూడండి. దర్శనం ఇచ్చేసాడు. దర్శగా చూడప్ప, ఒక చెట్టు అది వైభవంగా, మహిమగా, ఘనతగా, చాలా గొప్పగా, సమస్తమును మేలుగా ఉంది అన్నీ ఈయనే చెప్పేశాడు. కానీ దాన్ని అంతా చెదరకొట్టి మొద్దు మద్ద పెట్టాడని అది కూడా చెప్పేశాడు. కానీ ఆయన 12 నెలలు వెయిట్ చేస్తే ఈయన ఏమన్నా దాన్ని ఏమైనా మార్చుకున్నాడా? ఈయనకి ఎంత బాగా టైం ఇచ్చాడు కదా, మార్చుకోలే. కానీ ఈయన నోట ఎప్పుడు ఈయన నుండి ఈయన మాట్లాడి అనుకున్నాడు ఆ మాట, అంతే. ఒక్కడే, ఎవరికి ఏమి మరి పబ్లిక్లు చేయలే ఆయన.
ఈయన మరి ఇప్పుడు ఈయన చేసేది ఎక్కడ? బెల్షస్సరు చేసే పాపం ఎక్కడ? నెబుకద్నెజరు చేసిన పాపం ఎక్కడ? హృదయంలో. వ్యత్యాసం చూడండి సోదరులు, బాగా గమనించండి. ఆయన అనుకున్నాడు తన భవన రాజ్యంలో ఏం చేస్తున్నాడంట, తిరుగుతూ అనుకున్నాడంట ఈ ఒక మగ వైభవం పట్టణంలో ఈ ఒక రాజ్యమును ఈ ఒక ఇదంతా నా ఒక బలాధికారం అనుకున్నప్పుడు ఎక్కడి నుండి వచ్చింది జడ్జిమెంట్? రాజు బబులోనును ఈ మహామశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకునేను. అంతే చూడండి, ఆ రాజు చేసిన పాపం చూడండి, తనలో తాను ఆల్రెడీ ఆయనకి అన్ని ఏమంటారు బయలుగా ఓపెన్ గా ఆయనకి ఒక దర్శనం ఇచ్చి దానికి వివరణ స్టేట్మెంట్ ఇచ్చి దానికి వివరమైన తీర్పు కూడా అన్ని చెప్పేశారట. అది ఎరగని విషయం కాదు, తను క్లియర్గా చెప్పేసి ఆయన దాని గురించి ఏమన్నా ఆలోచించాడా, చిందించినాడా, ఏమన్నా పశ్చాత్తాపడ్డా, బాధపడ్డా, దుఃఖపడ్డా? ఏమీ లేదు, యథావిధి వెళ్తూ ఉన్నాడు. కానీ ఇంకా ఒక మెట్టు పైకి పోయి ఆలోచించాడు, ఇంకొక ఆలోచన. ఇంకా అదంతా చెప్పి ఒక సేవకుడు హెచ్చరికిస్తాడు, అక్కడ 27వ అధ్యాయంలో హెచ్చరికిస్తాడు 4:27లో, రాజా ఇంకేం చేయొద్దు నువ్వు, రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారమును గాక, ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకు మీదట నుండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఒక గొప్ప సేవకుడుగా ఒక దేవుని ప్రవక్తగా వచ్చి దేవుని వాక్యము మాత్రం చెప్పకుండా తనలో కలిగిన ఆలోచన కూడా చెప్పేశాడు. రాజా దయతో నువ్వేం చెయ్య, నీతి న్యాయము జరిగించి నువ్వు బాధ పెట్టవని ఏం చెయ్య, కనికరించు అని చెప్పి నీ పాపములు విడిచు మానుము అని చెప్పితే దానికి అనుసంధానంగా ఉన్న ఒక ఆ కళలు ఒక భావం అలా ఉంది. ఆ మొద్దు నరకాల, ఎందుకప్ప నరకాల ఆయన తెలీదా? ఆ మొద్దు ఎందుకు నరకుతాడు అని తెలుసు. 7 కాలంలో అది ఎక్కడ పోయి ఉంటుంది, గడ్డి మేసని తెలుసు, అన్నీ తెలుసు. అప్పుడు పోయి అడుగుండడా దానియేలు, ఏమి ఏమైపోతాను, దాని భయం లేదా? ఇప్పుడు తెలియకుండా పర్వాలేదు, అన్ని తెలిసి చెప్పినా కూడా మళ్ళా ఒక స్టెప్ ఎక్కువ పోయి ఆయన హృదయంలో గర్వంగా ధరించుకున్నాడు. అనుకున్నప్పుడే సర్వం ఏం చేసింది, నెరవేరింది, అయిపోయింది. వాక్యం నెరవేరింది. నువ్వు మనుషుల నుండి ఏం చేయబడ్డావు, తోయబడ్డావు, తరమబడ్డావు, అడవి పాలైనావు, అన్నీ. కానీ ఇతను చూడండి, అతను అనుకున్నాడు. ఎందుకంటే అతనికి రక్షణ ఎలా కనపరిచాడు తెలుసా? దేవుడి రక్షణని, దేవుడికి మహాకార్యం ఎలా చూశాడు తెలుసా? కళ్ళారు చూశాడు. ఆయన ఎన్నో కార్యాలు చూశాడు, గొప్ప కార్యం చూశాడు. అది కూడా మనసులో ఉంచలే. దర్శనం ద్వారా చూపిస్తున్నాడు, అది మనసులో ఉంచలే. గర్వపడ్డాడు, అన్ని నేలపాలైనాడు. ఈయన చూడండి, ఈయన చూసినప్పుడు ఈయన బహిరంగముగా గొప్పగా అక్కడ విందుశాల జరుగుతుండగా 1000 మందికి విందు చేస్తుండగా విందులో పబ్లిక్గా చూడండి, ఆయనకైనా 7 కాలము వెయిటింగ్ ఇచ్చినారు. ఆ జడ్జిమెంట్ మనసులో అనుకునే దానికి ఎన్ని సంవత్సరం శిక్ష? ఆయనకి 7 సంవత్సరం, 7 ఇయర్ శిక్ష. ఏం శిక్ష? ఏమైనా కొట్టడు, తిట్టుడు, జైలు పాలన ఏమి వేయలే. మనుషుల మధ్య ఉండకుండా ఎక్కడ వెళ్ళిపోడు నువ్వు. మానవుల్లో నుండి అతని తరిమిరి అతడు పశువుల వలె గడ్డి మేసి ఇచ్చినాడు. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా, అదే మంచులో తడిసి వానల్లో అన్ని తడిసి ఆ ఘోరంతా రాక్షస పెంచి ఆ పక్షుల వల్ల పెరిగిపోయి అంతా గడ్డి తిని, కానీ ఆయనకి ప్రాణానికి అపాయం లేదు, ఆయన మనిషిగా పెట్టేశారు. కానీ తర్వాత ఆయనకి బుద్ధి వచ్చి ఆయన వేడుకున్నప్పుడు మళ్ళీ ఏమైంది? ఆయనకి మానవ బుద్ధి మరలా వచ్చి మన రాజ్యం ఆయన చేతికి చిక్కింది. మళ్ళా చూడండి, ఆయన కనికరం పొందే వ్యక్తి చూడండి, మునుపటి కంటే ఎక్కువ వైభవం వచ్చింది. మళ్ళా ఆయన ఇప్పుడు ఏం లేదు, ఆయన ఏం లేదు. ఇప్పుడు
గర్వం లేదు, వినయత దేవుడు కోరుకున్న కరుణ అది నేర్చుకున్నాడు. ఆయనకి మరలా ఛాన్స్ ఇచ్చారు. ఈయన చూడండి, ఈయనకి ఎలాంటి పాపము ఎలాంటి మధ్య చేస్తారు చూడండి. బహిరంగముగా అందరు ఎదుట, గొప్ప సమాజం ఎదుట ఏమాత్రము ఏమి భయభక్తి లేకుండా దీనికి తీర్పు జడ్జిమెంట్ ఎలా ఉంటుంది చూడండి. వ్యత్యాసం చూడండి అక్కడ దేవుడే చూపిస్తున్నారు. ఎందుకంటే ఇతనికి తండ్రికి జరిగిన ప్రతి సంఘటన చూసిన వ్యక్తి అయినా, యువరాజుగా యువకుడుగా తన తండ్రి దగ్గర పెరిగిన ఆ రాజ్య తంత్రం అంతా నేర్చుకున్న వ్యక్తి అయినా, ఆ రాజ్యంలో జరిగే చిన్నపడిన కార్యము కాదు, గొప్ప కార్యమని ఏం చేసే వ్యక్తి అయినా, చూసిన వ్యక్తి అయినా, కానీ చూసి కూడా ఏదో మనము దానికి సంబంధం లేని వాడుగా జీవిస్తున్నాడు. ఇంకా ఈయన తండ్రికి ఘోరమైన ఆయన తెచ్చినాడు. ఆయన ఏ రోజు ఆ పాత్రలు ఏం చేయలే, ముట్టుకోలే, భద్రపరిచాడు. అయితే అతని జనగమన కాపాడాడు. ఆయన వాళ్ళ జనగమనం ఏం చేశాడా, గొప్ప వాళ్ళుగా చేశాడు. ఆయన ఆ భక్తులు ఎక్కడ వాళ్ళ జ్ఞానం ఉందా, వివేకం ఉందా, బలం ఉందా, తెలివి ఉందా, వాళ్ళు ఏం చేశాడు, వాడుకున్నాడు. అయితే ఇతను చూడండి, ఇతను చేసిన పాప అన్ని ఎరిగి అక్కడ అన్ని చూసిన వ్యక్తి అయినా, కానీ ఏం ఎరగనట్టుగా మాట్లాడతాడు. చూడండి కింద 4వ వచనం, వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షరసము త్రాగుచుండగా ఆ గడియలోనే. చూసారా, ఇప్పుడు తాగింది, ఎత్తుకొచ్చింది, వద్ద పొరపాటు ముట్టింది తప్పది. దేవుని ఆలయంలో అది పవిత్రమైన దేవుణ్ణి ఒక సొత్తు. అది తెచ్చింది తప్పు, తాగింది మరి ఒక తప్పు. ఈయన మాత్రం కాకుండా తనలో ఉన్న ఏవిరిగా రాణులు, ఉపపత్నులు, అధిపతులకు అంత ఇచ్చేసా. అది ఇంకా ఘోరమైన తప్పు. అక్కడే ఆగినాడా. తాగింది ఆ దేవుని సొమ్ము, దేవుని పాత్ర అది. కానీ ఎవరిని పొగుడుతున్నాడు, వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షరసము త్రాగుచుండగా. ఎలా ఇక్కడ చూసినప్పుడు ఇది ఎలా ఆయన జడ్జిమెంట్ ఇస్తాడు ఎందుకు అన్నప్పుడు ఒక వచనం చూసి, ఎక్సోడస్ నిర్గమకాండము 30:29 వచనం చూస్తే అక్కడ ఎలా చెప్తారు చూడండి. దీనికి సరి అయిన ఒక 30:29 అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను. కొంచెం పాత్రల గురించి చెప్తారు. బళ్ళను, దాని ఉపకరణములన్నిటినీ, దీపవృక్షమును, దాని ఉపకరణములను, ధూపవేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును, దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. చూసారా, అది ఎలాంటిది? అది అన్ని అతి పరిశుద్ధమైన అభిషేకం చేయబడింది. ఎవరి కొరకు? దేవుని కొరకు. దేవుని సమ్ముఖములో పని వాడుకునే దానికి ఏం చేయబడింది? ఒక్కొక్కటి కూడా అభిషేకం పొందిన వస్తు పాత్రే కదా, వెజల్సే కదా, సాధారణమైన పాత్రలు కాదు అవి. అభిషేకించి ఈ పాత్రలకంతా ఒక లింక్ ఉన్నాయి. ఆ పాత్రలు ఎవరు? ఇప్పుడు మనమే. పరిశుద్ధ ఆలయంలో ఉన్న ప్రతి పాత్రకి ఎవరికి పోలిస్తారు? ఇప్పుడు మనమే. స్పిరిచువల్ అది ఒక న్యాచురల్ గా ఒక పాత్ర. ఆ పాత్రని ఎవరు కంపేర్ చేసేది? ఆలయం ఎవరు? మనమే. ఆ యేసుక్రీస్తు ఆయన శిరస్సు మనమే. అన్ని మీరు కంపేర్ చేస్తే ఇలా అలా అన్నప్పుడు ఆ పాత్ర, అప్పుడు ఈ పాత్ర ఏం చేస్తున్నారు? మనల్ని ఏం చేస్తున్నారు? అభిషేకించున్నారు. అదే చెప్తున్నారు ఇక్కడ. ప్రతి పాత్ర అభిషేకించి ప్రతిష్ఠించబడింది. అది ప్రత్యేకంగా తయారు చేయబడింది. దేనికి మాత్రమే తయారు చేయబడింది? దేవుని అది పరిశుద్ధమైన స్థలంలోను పరిశుద్ధలోను ఉండటకు. ఎక్కడ కాదు ఉండటకు. అది ఎవరు వాడే పాత్ర కాదు. ఏ ఒక్కరు దాన్ని ఏం చేయకూడదు, ఉంది ఇలా ముట్టుకోకూడదు.
ఆ మందస పెట్టిని ముట్టడానికి ఒక ఆయన ప్రయత్నించాడు, ఏమైపోయినాడు? చనిపోయినాడు. ఏం పేరు? ఉజ్జానా? ఉజ్జా. దావీదు కాలంలో ఉజ్జా ఆ ఎద్దులు కదులుతుంది, పడిపోతుందో ఏమో అని ఆయనకు తెలుసు. ఆయన కాపాడుకుంటా, ఆయన వస్తు కదా, లేవుని చెప్పాలి, అయ్యా పడిపోతుంది పట్టుకోండి ఆయనకి చెప్పి ఉండాలి. కానీ ఈయన చెయ్యి చాపేశాడు. ఆయనకి నచ్చదు అది. ఎందుకంటే ఆయన దృష్టిలో ఏమి ఉండాల? నీతి అంటే నీతి. ఎవరికి ఏ పని నియమించండి, మీ పని చేయండి. అక్కడ రూల్స్ చూడండి. నీకు ఆ పని చేయాలి నియమించలేదు కదా. ఇప్పుడు ఎవరికి లేవులకి ఏం చేశారు? లేవుల్ని ప్రదర్శించి ఎందుకో, ఎన్నుకుని ఎందుకో, వాళ్ళని పొలము ఇవంతా ఇవ్వకుండా ఉండేది ఎందుకో, వాళ్ళకి దాని మీద ఏం పోకూడదు, దృష్టి పోయి పని చేయకూడదు. ఆ పని కాదు, వాళ్ళు ఆ పని ఈ పని రెండు చేసేదని కాదు, ఒక పని వాళ్ళకి. ఏ పని? దేవుని పని. అది ప్రత్యేకమైన పని. ఎందుకో దానిలో మాత్రం మీకు ఏముండాలా? మీ గురి, మీ జ్ఞానము, మీ పవిత్రత, మీ ఒక యావత్తును ఉండాలా. ఏ పని మీద? దేవుని పని. అందుకే వాళ్ళకి ఏమి ఇవ్వద్దు అన్నాడు. నేను ఇస్తాను మీకు. చూడండి, ఎక్స్ట్రా ఇచ్చినాడు. పొలం కలిగిన వాళ్ళంతా దశం భాగం అయితే ఇతనికి ఏమి ఇచ్చారు? వాళ్ళ భాగం తీసేదికే. చూడండి, ఎప్పుడు వీళ్ళేం చేయక్కర్లేదు, వీళ్ళు ఇచ్చే అక్కర్లేదు, వీళ్ళకి ఇచ్చేదని చేసినాడు. ఎందుకంటే మీరు నా పని చేయండి. మీరు ఎవరు? మీరు నేనేం చేసిన వ్యక్తి? మిమ్మల్ని ప్రత్యేకముగా ఎన్నుకున్నాను, అభిషేకించాను. అభిషేకం ఉంది వాళ్ళ మీద. ఆ పాత్రలంతా అభిషేకించిన పాత్రలు. అభిషేకించిన పాత్రని ఎత్తుకొని ఈయన తెచ్చి ఇలా వాడడము ఎంత ఘోరమైన పాపం కదా. తెలుసు కదా, ఎరగని వేడా నువ్వు. అలా కింద చూసినప్పుడు అప్పుడుదా వచ్చి ఆయనకి రాస్తుంది. ఏం రాస్తుంది? ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనపడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టుండెను. చూసారా? అంటే దేవుని ఒక వస్తువుల్ని ఎప్పుడైతే పవిత్రమైన వస్తువుని ఎత్తుకొని అవమానం చేస్తారో, ఇది ఆ దేవుని నీతిని, న్యాయముని అవమానపరిచినట్టంట. దేవుని నీతిని లెక్క అడిగినట్టంట. ఇప్పుడు ఆయన నీతిని ఏం చేసినట్టు? మనము లెక్క అడిగినట్టంట. నేను అది చేస్తున్నాడు ఇక్కడ. చూడండి, 115 కీర్తన 4 వచనం చదవండి. ఎంత బాగా ఇచ్చారు చూడండి. 115 4 5 6. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియో పలుకవు, కన్నులుండియో చూడవు, చెవులుండియో వినవు, ముక్కులుండియో వాసన చూడవు, చేతులుండియో ముట్టుకునవు, పాదములుండియో నడువవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఎలా ఉంది చూడండి. ఇది ఆపోజిట్ కూడా ఏమంటారు? ఆపోజిట్ అంటే జీవం కలిగిన దానికిను జీవం లేని దానికి ఉన్న వ్యత్యాసం చూడండి. జీవం కలిగిన దేవుని ఆ వస్తువుని ముట్టుకోవడము, జీవం లేని వస్తువుని ముట్టుకోవడం సాధారణ విషయం కాదు. ఈయన అనుకున్నాడు అది కూడా అలాంటి. ఆయన అందుకే దాన్ని పొగిడాడు. ఆయన ఈ పాత్ర ఎత్తుకోండి, ఇది ఎలాంటి దేవుని వస్తువులు, ఇది ఎత్తుకొని వాడింది కాకుండా ఎవరిని పొగుడుతున్నావు? నువ్వు జీవం లేనిది పొగుడుతున్నావు. అప్పుడు ఎంత కోపం వస్తుంది? 8వ వచనం అక్కడ ఏముంది? వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. వాటి వంటి వారై ఉన్నారు. ఎలాంటి స్వభావమా? వాటికి ఏమి చలనం లేనట్టుగా వీళ్ళు కూడా చలనం ఉండదు అనమాట, బుద్ధి ఉండదు అనమాట, ఏమి శ్వాసం ఉండదు, ఏమీ లేనట్టు. అదిదా ఇక్కడ చూసినప్పుడు. అప్పుడు ఎంత? ఎప్పుడైతే దేవుని పరిశుద్ధతను అవమానపరిచే పని చేస్తామో అది కనుక లెక్క మనల్ని అడుగుతారు, లెక్క చూస్తారు. అది నువ్వే నీ లెక్కను ముగించుకున్నట్టు అవుతుంది. ఎప్పుడైతే దేవుణ్ణి సమస్తం ఎరిగి దేవుని ఏం చేయకూడదు? అవమానపరిచ రాదు, అపవిత్రపరిచ రాదు. నీ ద్వారా, నీ క్రియల ద్వారా, నీ మాటల ద్వారా, నీ ఒక ఆలోచన ద్వారా. చూడు, ఇప్పుడు ఆలోచన ద్వారా ఆయన చేశాడు, ఈయన క్రియల ద్వారా చేస్తున్నాడు కొడుకు.
అప్ప చేసింది ఆలోచన, కొడుకు చేసింది క్రియ. ఆ ఆలోచనకి ఇచ్చే ఫలితం చూడండి, పనిష్మెంట్ చూడండి, క్రియలకు ఇచ్చే పనిష్మెంట్ చూడండి, వ్యత్యాసం ఉంది. మనం ఇప్పుడు ఉన్నాం, ఆలయముగా ఉన్నాం, ఆ వెజలుగా ఉన్నాం, అభిషేకించబడ్డాం. ఆలోచనలు చేసే వాళ్ళకి ఎలా ఉంటారు, క్రియలు చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది, రెండు చూడాలి ఇప్పుడు. ఆ వ్యత్యాసం అక్కడ, ఈ వ్యత్యాసం ఇక్కడ చూడబోతున్నాం ఈరోజు. ఈయన క్రియలు చేస్తున్నాడు, అది కూడా ఎలా, పబ్లిక్గా చేస్తున్నాడు. అందరి ముందర 1000 మంది ఉన్నారు, 1000 మంది విందు సార్లు చేస్తున్నాడు పాపం. ఆయన ఎవరు లేకుండా సీక్రెట్ ఒకటే ఆలోచిస్తున్నాడు, తన భవనం మీద తిరుగుతూ ఆలోచిస్తున్నాడు. ఈయన 1000 మంది ముందర. ఇప్పుడు డిఫరెన్స్ చూడండి. వారందరూ కూడా అదే అందరు ముందర వారందరూ కూడా దేవుని వాళ్ళ రాళ్ళను స్తుతించినారు. అదే వాళ్ళందరూ కలిసి, ఇతను మెయిన్ కదా, మెయిన్ వ్యక్తిని సూచక ఎవరు, ఈయన కదా. పోయి ఆర్డర్ వేసి, అది రాజు కాబట్టి పోయి ఎత్తుకొని రాని చెప్పింది ఎవరు, ఆర్డర్ వేసింది ఈయనే కదా. అప్పుడు అందుకడతారు, ఎవరు ప్రారంభిస్తారు వాళ్ళ మీదే లెక్క వస్తుంది. లెక్క ఎవరికి వస్తుంది, వాళ్ళకి వచ్చిందా, వీరికి వచ్చిందా? అది ఎందుకు, దానికి సూచకదారుడు ఈయన కదా. ఈయన కదా ఆ అధికారం ఉందని ఏం చేశాడు, అధికారం చేసినాడు కదా. అది ఎక్కడో క్లోజ్ లాక్కలు సేఫ్టీగా ఉండే వస్తువును పోయి ఎత్తుకోరమ్మంటే, అంటే దానికి కొన్ని ఇది ఇచ్చాడు ఆయన. చూసినప్పుడు ఆ మాట రాసినప్పుడు ఏముందంట, రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము వికారమాయను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదలి అతని మోకాలు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. చూసారా, ఇప్పుడు అక్కడ జరిగేది ఎలాంటి పండుగ, ఎలాంటి విందు, భయంకరముగా ఎలా ఉంటుంది. రాజభోజన విందు అంటే ఎలాంటి సంతోష గానాలు ఉంటాయి అక్కడ, వైభవంగా, మగ ఘనముగా, ఆయనకి మగిమగా కదా. ఆడ ఎంతో ఆ నాట్యాలు, కవితలు, ఏమేమో ఉంటాయి కదా. రాజు ఇదంటే ఎంత వైభవంగా ఉంటుంది. మగ కాలం చక్రవర్తి కుమారుడు ఈయన ఎంత గొప్పగా ఉండల్లా. ఆ మధ్యలో ఒక పాపము చేసిన ఒక విషయానికి గొప్ప సాధారణ పాపంగా చేసింది ఆయన. ఏదో చిన్న పనిగా చేసింది. దేవుని అభిషేక పాత్రను తెచ్చి అపవిత్రపరిచినవ నువ్వు. ఒక చెయ్యి వచ్చి రాసింది, మానవ చెయ్యి వచ్చి రాసింది. ఏం రాసిందో తెలియదు ఈయనకి పాపం. కానీ ఈయనకి మాత్రం ఒకటి పుట్టిపోయింది, ఏదో మన లెక్క చేసేసింది అనిపించింది. తెలిసేది చేసింది అట్లాంటివి కదా. ఇప్పుడు అన్ని దిగింది. అప్పుడు అధికారంలో ఎంత మత్తులో ఉంది, ఎంత ఆనందంగా సంతోషంగా ఉన్నాడు. మత్తు చెయ్యి రాయడం అన్ని దిగిపోయి వణికిపోయినాడు. కటకట మోకాలు రెండు ఏమైందంట, కొట్టుకున్నాయంట. చూడండి, పాపం తర్వాత భయం వచ్చిందంటే ఇలా ఉంటుంది. చూడండి ఎలా అంటే ఏమైందంటే ఆయనకి ముఖం ఏమైందంట, వికారమాయను. అతని మనస్సు నుండి కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు. చూసారా, ఆయన తండ్రికి కూడా ఒకసారి వికారమైంది ముఖం, ఇటే అయింది ఆయన కూడా. చూడండి ఎంత బాగా ఇదవుతుంది చూడండి. ఆయన కూడా ఒకసారి వికారమైంది. వాళ్ళు ముగ్గురు ఆన్సర్ చెప్పినప్పుడు, రాజా మేము నీకు దీనికి సమాధానం చెప్పి అక్కర్లేదు, ఎందుకంటే మా దేవుడు కాపాడేవాడు. ఒక కాపాడకపోయినా మీకు దీని గురించి మాకు చింత లేదు, దిగులు. కాపాడకపోయినా నువ్వు వేసి చంపిన దిగలేదన్నారు. ఆయనకి ఇంకా అయిపోయింది, ముఖం ఏమైపోయింది అప్పుడు, వికారమైన. ఆయన కూడా అట్లా చేసుకున్నాడు, వికారంగా చేసుకొని ఆయన కొంచెంలోనే ఏమన్నాడు, 7 అంతలుగా చేసి ఏమన్నాడు. వేసిన వాళ్ళు చచ్చిపోయినారు, వేసి పడిన వాళ్ళు చావలేదు ఎవరు. ఇది ఎందురా ఇది చూస్తున్నాడు. వేసిన వాళ్ళు బతికున్నారు, వేసిపోయిన వాళ్ళు చచ్చిపోయినారు తప్ప. ఆయన అక్కడ కొంచెం వివేచించాడు, బుద్ధి తెచ్చుకున్నాడు. ఏం అడిగాడు వెంటనే, బుద్ధి తెచ్చుకొని మనం వేసింది ముగ్గురు కదా, నలుగురు కనపడుతున్నారు, అడిగి దేవ కుమారుని పోలి దూతను పోలి ఉన్నారని చెప్పి అక్కడ మరలా దేవుని, ఉన్నతమైన దేవుని పలికేటువంటి అక్కడ సమాపణ పొందాడు ఆయన. దేవుణ్ణి, మగోన్నతుని దేవుణ్ణి, దాసులారా ఏమంటున్నాడు ఆయన, సేవకులారా రండి బయటికి అన్నాడు. ఏమన్నాడు ఆయన, బుద్ధి వచ్చింది, అప్పుడే ఆయనకు వచ్చింది.
26 26 అనుకున్నా. అంతటా 28 26లో 26. అంతటి నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షడ్రకు మేషాకు అబేద్నెగో అనువారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలువగా, ఏం పిలిచాడు? మహోన్నతుడగు దేవుని సేవకులారా. దేవుని సేవకులారా. బుద్ధి వచ్చింది, కొంచెమే వ్యవహారం పడింది, మండిసినాడు, వేసినాడు, కానీ దేవుని దూత వచ్చి కాపాడింది, చూసేసినాడు, రక్షణ చూశాడు. ఎలాంటి రక్షణ చూశాడు ఆయన? గొప్ప రక్షణ చూశాడు ఈ భూమిలో. చూడండి, అక్కడ ఉన్న ఆ జనాంగము, ఆ దేశము, అధిపతులు అందరు చూశారు. చూసినాక ఈయన ముఖ్యంగా ఈయన గ్రహించాడు, అయ్యో ఉన్నతమైన దేవుడప్ప, మగోన్నతిని దేవుణ్ణి సేవకులారా. ఆ మాట వచ్చింది. అప్పుడు దేవుడు కొంచెం చల్లారి ఉంటుంది. ఓ పోన్లబ్బా. అయిన తర్వాత చేసినాడు. అయితే ఈయన కూడా ముఖం ఏమైపోయింది? ఇక్కడ వికారం అయిపోయింది. ఒకసారి మన తండ్రి వికారం అయిందే, ఏం జరిగింది అన్ని తెలుసు ఆయనకి, తెలియకుండా ఏం లేన. అయితేను వికారం అయిపోయింది, భయం పుట్టింది, వణికినాడు. ఏం బా హ్యాపీగా అక్కడ మంచి ద్రాక్ష రసం తాగి ఉన్నావు, మత్తులో ఉన్నావు, హ్యాపీగా ఉన్నావు. ఎలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందట? చెయ్యి రాసింది ఒకటి అర్థమైపోయింది, ఏదో రాసింది మనకి తీర్పు ఏమో వచ్చేసింది మనకు, నాశనం అని భయం వచ్చేసింది. భయం లేకపోతే అట్ట అవ్వదు కదా. మత్తులో ఉన్నవాడికి ఏమైనా అనిపిస్తుందా? మత్తు దిగిపోయి అన్ని ఏమైందో అక్కడ తారుమారైపోయాడు. చెయ్యి రాసిన బందికి ముఖం వికారమై ఆయనకి భయం వచ్చి వణికి కటకటాన్ని మోకాలు కొట్టుకున్నాయి. వల్ల రాజు గారడీ విద్య గల వారిని, కల్దీయులను, జ్యోతిష్యులను పిలువనంపుడని అతురముగా ఆజ్ఞ ఇచ్చి, బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లనెను, ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియచెప్పు వాడెవడో వాడు ఊదారంగు వస్త్రము కట్టుకుని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరించబడిన వాడై రాజ్యములో 3వ అధిపతిగా ఏలును. రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖము నాకు వచ్చిరి, కానీ ఆ వ్రాత చదువుటైనను దాని భావము తెలియజెప్పుటైనను వారి వల్ల కాకపోయాను. చూసారా, ఇక్కడ వచ్చే చాలా మంది వాళ్ళ తండ్రికి జరిగినట్టే అందరూ పిలిచేది ఇదే పనే. రాజ్యం ఏం జరిగితే ఎవరో ఒకరు రావాలా, వచ్చి చెప్పాలా. ఈయన తెలుసు నేనేమి చూడకుండా వ్యక్తి కాదు. మళ్ళా కూడా అక్కడ వచ్చి ఒక అమ్మ చెప్తుంది, రాణి అమ్మ చెప్తుంది, రాణిలో చెప్పినప్పుడు, చూడండి మీ రాజ్యంలో గొప్ప వ్యక్తి ఉన్నాడు, మీ తండ్రి కాలంలో ఉన్నాడు, ఆయన మీకు తెలీదా? ఆయన పిలిపినండి, ఆయన చెప్తాడని చెప్పినప్పుడు మళ్ళా ఆయన పిలిపిస్తారు. ఆయన పిలిపించి ఆయనకి మాట ఆయన ఎరిగినట్టుగా మాట్లాడతాడు. ఏం చెప్తాడు కింద? అందుకు రాజుకు బెల్షస్సరు మిగులు భయాక్రాంతుడై, వద్దులే అక్కడి నుంచి చదవండి. నీ రాజ్యంలో ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును, బుద్ధియు, తెలివియు గలవాడై యుండుట నీ తండ్రి కనుగొనెను గనుక, నీ తండ్రి అయిన రాజగు నెబుకద్నెజరు శకునగాండ్రకును, గారడీ విద్య గల వారికి, కల్దీయులకును, జ్యోతిష్యులకును పై అధిపతిగా అతని నియమించెను. గొప్ప వ్యక్తి ఆయన తెలిసి అన్ని తెలియకుండా వ్యక్తే కాదు. ఈయన కూడా ఎలాంటి పరిస్థితి అయిపోయింది చూడండి. అన్ని రాణి చెప్పినప్పుడు మీ తండ్రి ఆయన్ని ఎన్నుకున్నాడు, మరి అధిపతిగా పెట్టాడు, అధిపతిగా ఉన్నాడు. ఇంకా ఆయన అధిపతి, మళ్ళా ఈయన ఇంకా 3వ అధిపతి. ఆయన ఆల్రెడీ మొదటి అధిపతిగానే ఉన్నాడు. ఆ ముగ్గురులో ఫస్ట్ ఆయనే కదా అధిపతి, ఫస్ట్ ఆయనే ఉన్నాడు. ఈయన 3వ అధిపతి ఇంకా తగ్గించి ఆయన అంతే అంటున్నాడు, అదంతా వద్దు, నీ దగ్గర నీ ఉంచమంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియచేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడెను గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అని పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపము, అతడు దీని భావమునకు తెలియచెప్పును. ఇలా చెప్పింది ఆ రాణమ్మ.
అప్పుడు ఆ. వారు దానియేలును పిలువనంపించిరి. చూసారా, అవునండి. ఇప్పుడు చూస్తాం. ఇప్పుడు ఏమి ఆ మనుషులు కర్రం వచ్చి ఏం రాశాయి? ఎప్పటికని దేవుడు అభిషేకించింది అది పాత్రలు. ఎవరో అవమానపరిచినారు అనుకోండి, దీనికి ఎలాంటి జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుంది? ఇక్కడ మనం చూసి దీనికి పాఠం వెంటనే అప్పటికప్పుడు ఇక్కడ వచ్చి రాసేది ఏం రాస్తారు? మెనే టేకేల్ ఉపాసిన్. ఏమని? దేవుడు నిన్ను తుంచాడు, నువ్వు తక్కువ కనపడినావు. అప్పుడు ఎందుకు తుంచాడు? ఇప్పుడు తూకం అనేది ఏమి? తీర్పు, జడ్జిమెంట్. చూడండి, ఆ న్యాయము అనేటప్పుడు 3 విధంగా వస్తుంది. అది అక్కడ ఎంతగా చూడండి, అది ఎంత ఏం మాత్రం ఏమి లేదు అప్పుడు. అక్కడ ఆయన చేసిన అపవిత్రత, ఆయన చేసిన ఏం చేశాడు? అక్కడ దేవుణ్ణి పాత్రలు ఏం చేశాడు? అపవిత్రపరిచాడు. ఒకటి. రెండవది ఏం చేశాడు? దేవతల్ని ఏం చేశాడు? అన్య దేవతల్ని పొగిడాడు. మళ్ళీ మూడవది ఎవరికి ఇచ్చారు? అదంతా ఎవరు ముట్టుకోకూడదు. ఎక్కువ పాత్రలు అంతా తిరిగి ఎక్కడ ఎవరు చేయకూడదు. పాత్రని ఎవరు తాకూడదు, లేవీలు తప్ప. ఆయన ఇక్కడ ఇంకా ఒక స్టెప్ కింద ఎవరు తాకారు? అది ఇంకా ఎంత ఘోరమైన శిక్ష చూడు, ఎంత ఘోరమైన తప్పు చేసే చూడు. ఎందుకు? ఆయన నడుము, రాజు ఎంత 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 బలంగా నడుము ఏమైపోయింది? ఇప్పుడు లూజ్ అయిపోయినాయంట. నడుము కట్టి ఏమైపోయిందంట? కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచూ కొట్టుకొనుచుండెను. నడుము కీళ్ళు వదిలిపోయింది. నడుము అది రాశారు చూడండి, అది చదవండి. అంటే అతని నడుము కీళ్ళు వదిలి, నడుము అది లూజ్ అయిపోయింది. ఎంత పరిస్థితి చూసారా? ఎందుకు ఇలాంటి పరిస్థితి అంటే, ఎప్పుడంటే ఒక పెరుమై, ఏమంటారు, గర్వం వస్తుందో ఫస్ట్ వచ్చేది భయం తర్వాత ఏమొస్తుంది? వణుకు. భయం తర్వాత వణుకు వస్తుంది. వణుకు తర్వాత ఏమొస్తుంది? బాడీ ఏమవుతుందంట? షివరింగ్ వస్తుంది. అప్పుడు ఇంకా ఏమొచ్చింది? లోపల భయంకరమైన మహా భయం, వేదన వచ్చేసింది. ఆయనకి ఏమొచ్చింది ఇప్పుడు? వేదన. ఎంత గొప్ప వేదన చూసారా? ఎందుకంటే ఎప్పుడైతే ఆ తీర్పు వచ్చేసిందో, ఆ భయం వచ్చినప్పుడు చేసిన పని అటువంటిది. అందుకే అంటాడు కింద, ఏమంటాడు ఆయన వచ్చిన తర్వాత 14 అంటాడు, ఏమంటాడు? దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ యందు ఉన్నవని నిన్ను గూర్చి వింటిని. ఇంక కూడా పై వచ్చిన చూసినప్పుడు ఎంత తక్కువ మాట్లాడతాడు తెలుసా ఆయన్ని? చూడండి మళ్ళీ ఏమంటాడు ఆయన? తెలియనట్టుగానే మాట్లాడతాడు. అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లా, నేను రాజుకు నా తండ్రి యూదయలో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిన చెర సంబంధమగు యూదులలో నుండు దానియేలు నీవే కదా? ఏమో ఎరగినట్టుగా. ఎన్ని అధిపతి అయినా మూడవది. ఇతను కూడా యువరాజుగా ఉన్నప్పుడు అధిపతి లేదు, ఈయనకి పౌరం లేదు. ఆయన ఎక్కడ ఉన్నాడు? అధిపతి. ఆయన నంబర్ 1 ప్లేస్ ఉన్నాడు ఆయన. కానీ ఈయన ఎరగనట్టుగా, ఆయన పుట్టుపూర్వకం యూదా నుండి వచ్చిన ఖైదీ కదా. ఏమంట అక్కడ? యూదా నుండి వచ్చిన చెర, అది కూడా చెర నుండి బానిసగా వచ్చిన, చెర పట్టుకుని చెర సంబంధమగు యూదులలో నుండు దానియేలు నీవే కదా? ఏమో ఎరగని వ్యక్తిగా మాట్లాడుతున్నాడు చూడండి. అది తప్ప జరిగింది. నేను గురించి ఎరుగుదుము, నీ ఎంత గొప్ప, రాజ్యమే ఆయన గురించి, దానియేలు గురించి ఎంత గొప్పగా తెలుసు, ఎంత గొప్ప కార్యం చేసిన వ్యక్తి అయినా వాళ్ళ తండ్రి ఏమైపోయినాడు? ఈయన చెప్పిన ఆ భావానికి వాళ్ళ తండ్రి ఏమైనాడు? సాష్టంగా ఆయన కాలు మీద పడ్డాడు. కాలు మీద పడి ఆయనకి సమస్తం ధరింపజేసి ఆయన మొదటి స్థానం పెట్టినాడు. 3 అధిపతిలో మస్ట్ పెట్టాడు ఆయన్ని. అంత గొప్పగా పెట్టిన వ్యక్తి ఇంకా కూడా ఈయన ఇప్పుడు ఏమో కొత్తగా ఈరోజు చూసినట్టుగా మాట్లాడినట్టుగా, మీరు యూదా నుండి చెరలో పట్టుకు వచ్చిన ఖైదీ కదా, దానియేలు కదా. అప్పుడు ఏమంటారు? దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ యందు ఉన్నవని నిన్ను గూర్చి వింటిని. విన్నాడంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూసారా?
గర్వం ఉన్నాయి, ఇంకా ఏమున్నాయి, ఇంకా భయం వచ్చింది, అన్ని జరుగుతా ఉంది, గర్వం ఉంది, ఇంకా గర్వం మాట కనపడుతుంది. విన్నాడా, చూశాడా? ఆయన ఇప్పుడు వాళ్ళ తండ్రి రాజ్యంలో జరిగిన సంఘటన చూశాడా, విన్నాడా? చూసి ఉంటాడా? యువరాజు చూసి ఉంటాడా? ఇప్పుడు ఇదే షడ్రక్ మేషక్ అబేద్నెగో చూసి ఉంటాడా? ఎందుకు? ఎలా ఆన్సర్ కింద ఉన్నాయి, కింద చెప్తాడు. దాన్ని చెప్తాడు చూడు, ఏం చెప్తాడు అప్పుడు అర్థమైపోతుంది మనకు. ఈ వ్రాత చదివి దాని భావము తెలియజెప్పవలనని జ్ఞానులను గారడి విద్య గల వారిని పిలిపించి తిని కాని వారు ఈ సంగతి యొక్క భావమును తెలుపలేకపోయిరి. అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును నీవు సమర్థుడవని నేను గూర్చి విని ఉన్నాను అంటాడు. ఇప్పుడు చెప్తాడు ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియచెప్పుటకును నీకు సఖ్యమైన ఎడల నీవు ఊదారంగుపు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణమును ధరించుకొని రాజ్యములో 3వ అధిపతిగా ఏలుదువు. చూసారా, మళ్ళా కూడా అధిపతిగా పెడతా అంటాడు. అప్పుడు ఏమంటాడు కింద? అందుకు దానియేలు ఇట్లా, నేను నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము. ఒకే మాట అనేస్తున్నాడు, నీ దానము నీ యొద్ద ఉంచుకొనుము. నీ బహుమానములు మరి ఎవరికైనా నిమ్ము. ఎవరికైనా ఇవ్వప నీ బహుమానం. వాళ్ళ తండ్రి కదా చెప్పినాడు ఈయన. అప్పుడు కూడా వాళ్ళ తండ్రికి ఏం చెప్పినాడు? నీ బహుమానం ఎవరికైనా ఇవ్వండి. మళ్ళా అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియచెప్పేదను. అదే ఇప్పుడు ఏమి అక్కడ చెప్తారు, ఈ కాలంలో దేవుడు వేడుకున్నాడు కాబట్టి, ఈయన ఆత్మ ఉంది కాబట్టి దేవుడు ఏం చేస్తాను నేను చెప్తాను. అప్పుడు ఏమన్నాడు? రాజా చిత్తగించుము, మహోన్నతుడగు దేవుడు మహర్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రి యగు నెబుకద్నెజరునకు ఇచ్చెను. దేవుడు అతనికి ఇట్టి మహర్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరెనో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరెనో వారిని రక్షించెను, ఎవరిని హెచ్చరింపగోరెనో వారిని. ఇలాగే కొన్ని చెప్తూ వచ్చాడు. కింద మెయిన్ చెప్తారు, చెప్పండి. అప్పుడు ఏం చెప్తాడు? ఒక 20 వచనం కింద చదవండి. ఆయన తోయపడ్డాడు కదా, తండ్రి గురించి చెప్తా, అది కూడా కదా, తోయపడ్డాడు. అది వదులు, మళ్ళా కింద 20 చదువుతాను. అతడు మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వము అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అది కూడా 21 కూడా అదే ఉంది. ఆయన గడ్డి అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనస్సు గలవాడాయను. మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకున్న వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయను. ఈయన కూడా మళ్ళీ వచ్చినాడు. అయ్యా స్వామి, నీ తండ్రికి ఇంత గొప్ప మహాధిపత్యం ఇచ్చి ఈ సర్వరాజ్యమునిచ్చి ఆయన గొప్పగా ఉంచితే ఆయన గర్వపడ్డాడు. గర్వపడినప్పుడు మీ రాజు అయిన మీ తండ్రిని ఆయన ఎక్కడ పంపించాడు? మానవుల్ని తోచి పశువులు ఎదురు పెట్టి గడ్డి మేపించినాడు. చెప్పి ఇప్పుడు చెప్తాడు కింద 22లో చక్కగా చెప్పేస్తాడు. ఇవంతా బెల్షస్సరు అతని కుమారుడు యగు నీవు, ఏమంటారా? అతని కుమారుడు యగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి. ఏమంట? ఇప్పుడు ఇతను ఏమని చెప్పారు? ఇప్పుడు ఈ సంగతి అంతా నువ్వేం చేసిన వాడు ఎరిగి ఉండి. అప్పుడు ఏం తెలియకుండా రాజ్యంలో ఎవరైనా అవుతుందా? చెప్పండి. అవును కదా, ఎరిగిన వ్యక్తి అన్నీ తెలుసు కదా నీకు. ఇతనేం చూడకుండా ఉంటాడు? దానియేలుని చూడలేదా? మాట్లాడలేదా? ఇతని జ్ఞానాన్ని తెలియకుండా ఉన్నాడా? ఇవంతా నువ్వు ఎరిగినావు కదపా. చెప్తున్నా చూడు, మీ తండ్రి గడ్డి మేసింది కూడా నీకు తెలుసు అంటున్నాడు. ఏం చెప్పారు? సాకు ఏం చెప్తారు? చెప్పాలంటే ఇండైరెక్ట్ గా ఆయన భలే వార్నింగ్ ఇచ్చినట్టు. ఇది వార్నింగ్ మాత్రం కాదు, ఆయనకి ఒక పక్క నీకు ఇంకా బుద్ధి రాలేదా ఇంకా కూడా అది. మీ తండ్రి గడ్డి మేసిన విషయం నీకు తెలుసా లేదా అని అడిగితే ఎట్లా ఉంటుంది? ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఏం నువ్వు వచ్చిన రాజు అయిపోయినావు. ఇంతకుముందు మీ తండ్రి దగ్గర రాజు దగ్గర నేనేమున్నాను? ఈయన ఏమన్నా వేరేమన్నా పనివాడిగా ఉన్నాడా? వేరేమన్నా హెల్పర్గా ఉన్నాడు? ఏమో ఉన్నాడు ఈయన.
అధిపతిగానే ఉన్నాడు. అధిపతి ఆయన, మంత్రి కూడా కాదు ఆయన. ఈయన ఎంతకాలంగా అధిపతిగా తండ్రి దగ్గర వచ్చిన కొంత రోజుల్లోనే ఏమైపోయినాడు. ఆయన జ్ఞానం తెలిసి అక్కడ జరిగిన ఫస్ట్ కార్యంలో దేవుడు ఆయన బయలుపరిచి వెంటనే ఆయన సాష్టంగా చక్రవర్తి పడిపోయాడు కాళ్ళలో. అంత గొప్ప వ్యక్తిని ఏదో ఇప్పుడు చూసినట్టు ఇటుగా అల్పంగా చులకనగా మాట్లాడుతున్నాడు. యూదా నుండి ఖైదీకి వచ్చినావు కదా, ఇదంతా చూడండి. అదే అన్నాడు, ఒకే మాట అన్నాడు 22లో, ఇవంతా నువ్వు అతని కుమారుడు బెల్షస్సరు, అతని కుమారుడు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి. ఏమంట ఈ సంగతి అంత, ఎన్ని సంగతి జరిగింది తెలియకుండా లేదా ఆయనకి తెలుసు. ఇదే చాలా మంది చూసినట్టుగా ఎలాంటి ఎంత గొప్ప వ్యక్తి దేవుని సేవకుడు, అతని దగ్గర మాట్లాడే మాట విధానం చూడండి. ఏమీ ఎరగనట్టుగా మాట్లాడుతున్నాడు. ఈ రోజే చూసినట్టుగా, నీకు స్పెషల్ ఆత్మ ఉంది, నిన్ను గురించి విన్నాను, వినింది కాదు, ఎన్నోసారి చూసినావు. నువ్వు చెప్తున్నట్టు నువ్వన్నీ చూసినావు కదా. ఇవంతా ఎరిగి అంటే ఏమర్థమో ఎరిగి అంటే అన్నీ తెలుసు నీకు. నువ్వు చూసిన వ్యక్తే, నువ్వేమీ తెలియకుండా కాదు. నీ లాస్ట్కి చెప్తున్నాడు, నీ డాడీ నీ తండ్రి గడ్డి మేసింది కూడా నీకు తెలుసు. ఎరిగి ఉండి నీ మనస్సును అణచుకొనక. చూసారా, సేమ్ నువ్వు కూడా ఏం చేసినావు ఇప్పుడు. మనస్సు మీ తండ్రి కూడా గర్వపడినట్టే నువ్వేం పడినావు ఇప్పుడు. గర్వపడి ఏం అనసుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటేవి. అది హెచ్చించుకోవడం ఏమర్థమో, నాశనానికి ముందు ఏం వస్తుందంట, గర్వం నడుస్తుందంట. అదే ఇక్కడ జరిగింది. గర్వం వచ్చింది. గర్వం వల్లనే అతన్ని దానియేలు ఎరగని వ్యక్తిగా మాట్లాడుతున్నాడు. ఒక అధిపతిగా ఉన్నాడు ఆయన, సామాన్యుడు. ఈయన అప్పుడంతా సామాన్యుడు, ఆయన ఎప్పుడండి గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. అతన్ని ఎరగనట్టుగా మాట్లాడుతున్నాడు. ఆమె చెప్తుంది, నీ తండ్రి రాజ్యంలో నీ తండ్రి ఆయన చేసుకుని ఉన్నాడుపా, ఉంచి ఆయన ఎక్కడ ఉంచాడు తెలుసా, అధిపతిగా ఉంచాడుపా చెప్తా ఉంది. అందరికీ ఆయన ఎవరు, ఆడ ఉన్న శాస్త్రులు ఎవరు కానీ ఎవరెవరు పైన అందరికన్నా పైన ఈయనే ఉన్నాడు. దానియేలుని పెట్టాడు మీ డాడీ. జ్ఞానులకు గారడి విద్య గల ఎంత జ్ఞాని, గొప్ప ఎవరైనా కావచ్చు, దేశం అందరికీ పైన పెట్టాడు మీ డాడీ. ఏమో తెలియనట్టుగా చెప్తా. ఆమె రానికి తెలియదు, రానికి తెలిసి నీకు తెలీదా అంటే గర్వం మాటలు అటంటిది. చాలా మంది అదే చిన్నప్పటి నుంచి ఒకటే పెరుగుంటారు. చిన్నప్పుడు ఒకటే తిరిగి, ఒకటే విశ్వాసం, ఒకటే పడక, ఒకటే తిండి అన్నీ ఉంటారు. ఒక లెవెల్ వచ్చి ఎదిగిపోతే కళ్ళంతా వాళ్ళ ముందర డబ్బు కనపడతాయి, మనిషి కనపడు. ఎక్కడో చూసినట్టు ఉంది, తెలిసినట్టుగా ఎదిగినట్టుగా తెలియనట్టుగా బిహేవింగ్ చేస్తారు, తెలియనట్టుగా. అది ఎంత ఇక్కడ చూడండి, దానియేలు ఎంత గొప్ప వ్యక్తి, వాళ్ళ తండ్రి కాళ్ళ పడదు. అదే చెప్తున్నాడు ఈయన, మీ తండ్రి గడ్డి మేసి నీకు తెలుసు కదప్ప. ఆయన గర్వపడ్డాడు, దేవుడు తోశాడు, అన్ని ఎరిగిన వ్యక్తి అంటున్నాడు. ఇవంతా ఎరిగిన వ్యక్తి అయినా ఈయన ఎరగనట్టుగా మాట్లాడుతున్నాడు. ఎలా ఉంది బిహేవింగ్? గర్వము. మనిషి గర్వం వస్తే ఇది మనిషి ఎదుటి మనిషి కళ్ళు కనపడవు. సామాన్య వ్యక్తి అయితే చెప్పవద్దు, దానియేలు సామాన్యుడు, ఏదో ఒక షడ్రక్ మెషక్ లాంటి ఏదో ఒక ఇది కాదు. వాళ్ళే తెలుసు కదా అందరికీ. వాళ్ళు కూడా వాళ్ళ వల్ల దేవుడు సర్వ ప్రపంచాన్ని ఏం చేసినాడు, వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు ఒప్పుకొని చేసేసిన అందరూ కొలిసేట్టుగా ఆర్డర్ చేసిన వ్యక్తులు కదా, తెలియకుండా వచ్చిందా. ఇంకా స్టెప్ ఇక్కడ ఈయన కూడా కదా. ఆయన వీళ్ళ కింద ఏం మాట్లాడుతున్నాడు, ప్రభు మీద, పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటేవి. ఎక్కడికి ఎవరు ఎక్కించుకుంటావు? పరలోకమున్న దేవుని కంటే గొప్పగా ఎక్కించుకుంటున్నావా? ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షరసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించిరి. కాని నీ ప్రాణమును నీ సకల మార్గములను నీ ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. చూసారా, అన్ని చెప్పేస్తున్నాడు ఆయన.
నువ్వు హెచ్చించుకున్నావు, ఇదే మాటలు. అక్కడ మనిషి ముందు క్యారెక్టర్ ఒకటి చూడండి, ఎప్పుడు మంచి ఎదిగిన తెలిసిన వ్యక్తి తెలియకుండా ఉన్నట్టు మాట్లాడితేనే బాగలేదు కదా. ఆ రాణి చెప్పేదానికంటే రాణి కన్నా ఈయన ముందా వెనకైనా రాణి ఆయన మ్యారేజ్ చేసుకుని రాణి ఎందుకు ముందు ఈయన యువరాజు కదా, తెలియకుండా వ్యక్తి కాదు కదా. ఎలా మాట్లాడుతున్నట్టు చూడ్చిన వ్యక్తి కాదా. అది అక్కడే మనిషి కనపడుతుంది, మాటలే కనపడుతుంది. ఆయన తక్కువ మాట్లాడు, మళ్ళీ ఎక్కువ మాట్లాడినాడు. పోనీ మీరు అధిపతిగా వచ్చినప్పటి నుంచి ఉన్నారు కదా, వచ్చినప్పటి నుంచి ఏమైనా వచ్చిన కొంత 3 సంవత్సరానికి తర్ఫీదు ఇచ్చాడు. వచ్చిన 3 ఇయర్ తర్వాత ఏమేమి ఉన్నాడు ఆయన, అధిపతిగానే ఉన్నాడు ఆయన. 3 ఏళ్ళు ఆయన ఏమి ఇచ్చినాడు, ఆ కల్దీల భాష, అక్కడ ఉన్న ఆ కల్చర్ అన్ని నేర్పించేదానికి రాజు భోజనం అన్ని ఇచ్చి సర్వంగా ఇచ్చి ఆయన ఎదిగించే వరకే ఆయన ఎవరు తెలీదు. తర్వాత ఏమైనాడు ఆయన కొంతకాలంలోనే గొప్ప వ్యక్తి అయినాడు. ఆ రాజ్యంలో ఎరైన వ్యక్తి కాదు. మోషే ఎలానో అలాగనే అయినా. మోషే ఎలా ఉన్నాడు ఆయన అక్కడ ఐగుప్తులు ఎలా ఉన్నాడు, సకల విత్తలు ఏమైనాడు ఆయన. ఈయన కూడా ఈ సకల విత్తను ఏం చేశారు, అది వేరే. సకల విత్తను ఏం చేశారు కల్దీలో, అన్ని విద్యను ఏం చేశారు వీళ్ళు నేర్పించాడు. వీళ్ళకి చేసి గొప్పగా చేసి ఎత్తిపెట్టిన వ్యక్తిని మీరు ఖైదీగా జైల్లో వచ్చిన బానిసగా వచ్చినారు కదా అంటే అప్పుడు ఎలా మాట్లాడుతున్నావు, డీల్ ఎలా ఉండేది. మీరు వచ్చినాక మీ జ్ఞానం ఏది గొప్ప వాళ్ళు అయినారు కదా చెప్పవచ్చు కదా. మీరు ఎన్నో కళలను మా తండ్రికి తెలియపరిచారు కదా, నేను చూసినప్పుడు. అయితే ఇక్కడ చూసినప్పుడు తక్కువ చేసి మాట్లాడు. వాళ్ళు ఎక్కడ గుర్తు చేసుకుంటున్నాడు ఆయన. అప్పుడు ఎక్కడి నుంచి తెలిసి ఈయనగా, ఇప్పుడు అక్కడ ఒక విషయం బయలుపరుస్తుంది. ఎక్కడి నుంచి తెలిసి ఈయనకి, ఎక్కడి నుంచి వచ్చినారని ఎట తెలిసి, ఇప్పుడు ఎట తెలిసి ఆయనకి మీరు అక్కడి నుంచి వచ్చినారని అది మాట గుర్తుంది లోపల, మీకెంత గుర్తు లేదా. అదే కదా ఆయన వచ్చిన కాలము నుండి ఆ మొదటి సమయమే తెలిసిన వ్యక్తి చెప్తున్నాడు ఇప్పుడు విషయం. చూసారా, అదే ఇక్కడ చూడవచ్చు మనం చూసినప్పుడు. అలాగే ఏం రాసింది వచ్చారా, కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను. వ్రాసిన శాసనం ఏదనగా మెనే మెనే టేకెల్ ఉపాషిన్. ఈ వాక్య భావం ఏమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టేకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫేరైస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. చూడండి తీర్పు అయిపోయినాయి. అక్కడ రాసిన వ్యక్తి చూసారా, పబ్లిక్ గా చేసే పాపానికి చూడండి జడ్జిమెంట్. ఎక్కడో ఆలోచనలో ఎక్కడో లోపల చేసే పాపానికి జడ్జిమెంట్ చూడండి, తీర్పు చూడండి. మీ బహిరంగంగా 1000 మంది విందు పెట్టి ఏమంటారా అంటారు చాలా మంది, తనంతా తను ఏం చేస్తారంట, తనకు తాను ఏం చేసుకుంటారు ఏమంటారా తెలియక. ఏం చెప్తారు తెలుగులో తెలీదా. తనంతా తనకే కేడు చేసుకుంటారంట. కీడు దాన్ని ఏమంటారు, తనకు తాను శూన్యం పెట్టి చేసుకున్నారప్ప. అది తెలుగులో ఏమి రాలా. తమిళ అంటే చాలా చక్కగా ఉంది. అవన తల్లి అవనే మన్నవారి కొట్టుకున్నా ఆన్సర్ నెత్తి మీద వాడే చెత్తేసుకున్నా అంటే ఏమంట, ఏనుగు ఎక్కువ దానికి ఇది వస్తే మదం అంటారు, కొవ్వు ఏమంటారు మదం, పిచ్చి పట్టిందంటే అది ఎంత మట్టి చేసుకుంటా ఉంటుందంట. ఎందుకో అది ఏమైపోతుంది కొంతకాలంలో, అది ఎవరు మనుషులు చేర్చుకోరు దాన్ని ఎవరు, ఎందుకంటే దాన్ని ఎవరు చేరలేము, అందరిని ఏమి చేస్తుంది చంపేస్తుంది. అందువల్ల ఏం చేయాలి దాన్ని లాస్ట్కి వాళ్ళని మనుషులు అయితే ఏమైనా ఇంజెక్ట్ చేసి చంపేస్తారు. ఎందుకంటే అది మదం పట్టిందంటే ఒకే రోజు 100 మంది చంపాడేస్తుంది. దానికి ఏమైపోతుంది పిచ్చి పట్టిపోతుంది. అలాగే ఇక్కడ చూసినప్పుడు కొవ్వు ఎక్కువ ఏమైపోతుంది, ఎక్కువ గర్వం అయిపోయింది. గర్వం ఏమైపోతాడు, నాశనాన్ని తెచ్చుకుంటాడు, నాశనం వస్తుంది. నాశనం ముందు ఏం నడుస్తుందంటే అతని ముందర గర్వం నడుస్తుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు.
గర్వం. అందుకే చెప్తాను, నీ తూంచినప్పుడు నువ్వు ఎలా కనబడావు? తక్కువ ఒక వాడుగా నీతి కనబడ్డావు. కనపడలేదు, ఒక న్యాయం కనపడలే, ఒక్కటి కూడా కరుణ జయ ఏమీ లేదు. గర్వమే కనపడింది, తక్కువ కనపడి. అందువల్ల నీ రాజ్యం ఏం చేసేసినాడు? జడ్జిమెంట్ ఎట్లా రాశారు చూడండి. అయితే ఇక్కడ చూడవచ్చు, చాలా బాధాకరం. ఆయన చూసినప్పుడు ఎంత చూడండి, అది 1 కొరింథీ 2:14 చూస్తే, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అదిదా, ప్రకృతి సంబంధమైన మనిషి ఆత్మీయమైన ఏం చేయడంట? దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అది దేవుని పాత్ర అనే విషయం ఏం లేదు, దీనికి గ్రహించలేకుండా ఉన్నాడు. అంతగా ఆయన ఇదిలో ఉన్నాడు, గర్వంలో ఉన్నాడు, వెరితనం. అదే, ఎందుకంటే గ్రహింపు ఉండాలి కదా. ఎంత బాధ కదా, అది చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు చూడండి, అప్పుడు ఎంత గొప్పగా ఒక 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 నీతి మంత్రిగా నడవలసిన వ్యక్తి ఆయన, నీతి న్యాయంగా నడవలసిన బాధ్యత. అదే ఎలాంటి పదవి అది? ఆ పదవి అంటే ఎలా ఉండాలి? ఆయన బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాల. ఆయనకి ఏం లేదా, గిరగింపే లేకుండా ఉన్నాడు. అది దాకా చెప్తున్నాడు, దేవుని పైన విశ్వాసం. సామెతలు 23:23 చూసినప్పుడు కూడా మంచి విషయం చూడండి, అక్కడ ఎంత బాగా చెప్తారు చూడండి. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకును. జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును కొని ఉంచుకును. ఇప్పుడు వానికి జ్ఞానం ఉందా, వివేకం ఉందా? ఉపదేశం వినే పరిస్థితిలో ఉన్నాడా? ఎన్ని చూసి ఉన్నాడు కార్యము. మా తండ్రి ఆయన ఎప్పుడైనా గుర్తుండాలి కదా. మా తండ్రి గొప్ప చక్రవర్తి నెబుకద్నెజరు ఎలా చనిపోయినాడు, ఎలా అంత ఘోరమైన పరిస్థితికి పోయినాడు. ఒకప్పుడు అంత గొప్ప రాజ్యం పడగొట్టి పోయి గడ్డి ఎందుకు మెచ్చినాడు అంటే ఏం గుర్తు రావాలి ఆయనకి? ఏం చెప్పుంటాడు తండ్రి పిలిచి? గర్వపడకూడదు. ఆయన శాసనమే రాసిపోయినాడు. ఆయన గర్విష్ణ ఆయన ఏం చేసేవాడంట? ఆనప తొక్కుతాడు. ఆయన చెప్పిపోయింటాడు కదా. కానీ ఈయన వచ్చినా కూడా తెలీదా గర్వపడవచ్చా? మత్తయి 5:16 చూసినప్పుడు కూడా అక్కడ కూడా చూడు, ఒక నీతి మంత్రుడు అనేవాడు ఒక 100 తరముకు ఒక తరము కూడా జీవిస్తాడంట. మనుషులు మత్తయి 5:16 చదవండి, ఏముంది? మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అదిదా, ఒక నీతి మంత్రుడు తన క్రియ ఏం చేయాల? తన సత్క్రియలను చూచి ప్రకాశించాల ఎదుటి వారి. చూడండి, ఒక నీతి అదిదా. అక్కడ ఉన్న దానియేలు క్రియ ప్రకాశిస్తుందా లేదా? చెప్పుతున్నారు లేదా? ఆమెలో ఉన్న ఆయన తోడు ఆమె రాణి, ఆ భార్య చెప్తోంది కదా, రాణి రాజా, మీ రాజ్యంలో, మీ తండ్రి రాజ్యంలో ఉన్న వ్యక్తి ఇప్పుడు మీ ఇక్కడ కూడా ఉన్నాడు. మీ తండ్రి రాజ్యం ఉన్నాడు, మీ రాజ్యంలో కూడా. ఎప్పుడు కానీ దేవుని ఒక పరిశుద్ధులు కానీ, ప్రవక్తలు కానీ, నీతిమంతులు కానీ దుస్తుల మీద, వస్తువుల మీద ఏం పెట్టరు, ఆశ పెట్టరు. వాళ్ళు ఎక్కడో ఒకటి బిలంలాగా తప్పిపోయిన వాళ్ళు ఉంటారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ఏం లేరా. దేవుని పరిశుద్ధులు అంటే, వాళ్ళు ప్రవక్తలు అంటే, దేవుని నీతిమంతులు అంటే ఏ విషయంలో ఏం పెట్టరు. వాళ్ళు ఈ లోక సంబంధమైన ఆశలుగా వాళ్ళు దూరంగా ఉంటారు. ఇక్కడ ఆయన చెప్పిన వెంటనే ఆయన ఏం చెప్పాడు? నీ బహుమానులు వేరొకరికి ఇచ్చుకొనుము, నీకు ఉంచుకో, అట్టే ఉండు, వేరెవరికి ఇయ్యప్ప. అదిదా దేవుని ప్రియునికి, నీతికి, యథార్థకి, సత్యవంతుడికి అది గుర్తు. అది ఏమది? సింబల్. అది చెప్తున్నాడు ఇక్కడ. నీతిమంతుడు ఎన్నో తరమునికి సాక్షిగా ఉంటాడంట. సాక్షిగా ఉండరు లేదా? ఇక్కడ లెక్కించిన వ్యక్తి ఉన్నాడా లేదా?
చూడండి, అప్పుడు అది మనం గమనించాలి, ఎంత గొప్ప విషయం కదా. సత్యాన్ని ఏం చేయకూడదు అక్కడ, అమ్మి వేయకూడదు, అదే చెప్తున్నాడు. ఎప్పుడైతే తగ్గించుకొని వస్తారో అదే దేవునికి ఇష్టం. తగ్గించి ఈయన ఎక్కడో చూసినాడు, ఈయన తగ్గించేది ఎన్ని విషయం చూశాడు మనకు తెలియదు కదా. ఇక్కడ చూసినప్పుడు లాస్ట్కి ఆయనే తీర్పు తెచ్చుకున్నాడు, ఆయనే పాత్ర తెచ్చేసినాడు, పాత్రలో పోయి చేయిపోయాడు దేవుడిని యొక్క అది దేవుడిని ఆయన శాసనంగా తండ్రి రాసి వెళ్ళాడు. ఆ దేవుడు ఎలాంటి వాడని, ఆయన మాత్రమే దేవుడు, శుద్ధి నొందవాడు. ఎలాంటి వాడు? శుద్ధి నొంద తగినాడు. పూజారి కూడా ఎవరు రాసిందే? ఈయన ఎందుకు ఈయన చేయలేదా? ఈయన కుమారుడు కదా. ఏమప్ప రాజ్యంలో ఒక రాజు వేసి చట్టం అంటే ఎలా ఉంటుంది? ఆయన ఎవరో కాదు, మళ్ళీ తన తండ్రే కదా. తండ్రి వేసి చట్టం ఏమైంది ఈయనకి? ఈయన దేవుడు తప్ప ఎవరు ఈ దేశంలో ఏం చేయకూడదు ఉంది. ఇప్పుడు ఈయన ఇక్కడ ఏం చేస్తున్నాడు? అది కూడా అది చెప్తున్నాడు, నువ్వు అన్ని నీ తండ్రికి జరిగిందంతా ఎరిగి నువ్వు చూసినావు కదపా. ఆయన వేసిన చట్టం ఏమైంది? ఇప్పుడు తండ్రి చట్టం తెచ్చిపోయినాడు దేశంలో. ఆయన పెట్టిన విగ్రహాన్ని వేస్ట్ చేసినాడు. ఆయన పెట్టిన విగ్రహం అంతవరకు ఇది కులం అన్న వ్యక్తి ఇప్పుడు ఆ విగ్రహాన్ని ఏం చేసినాడు? ఇప్పుడు వద్దే, ఎవరిని మాత్రమే ఆరాధించాలా మీరు? లేకపోతే ఏమవుతుంది? మీ ఇల్లు పెంట కుప్పలే అవుతుంది. చట్టం ఎలాంటి చట్టం? ఆయన మాత్రం ఆరాధించకుండా అప్పుడు అంత గొప్ప చట్టం వేసిన తండ్రి ఈయన ఇప్పుడు ఈయన రాజుగా అభిషేకించిన ఈయన ఏం చేస్తున్నాడు? తెచ్చి రాళ్ళు మట్టి వెండి చేతి చేయబడిన వాటికి ఏం చేస్తున్నాడు? నమస్కరించి స్తుతిస్తున్నాడంట. అప్పుడు తండ్రిగా ఒక ఇచ్చిన చట్టము పోయా, పోనీ కల్లారా దేవుడు వేసి చూసిన అది పోయా, ఎన్ని పోయింది, ఎన్ని పోగొట్టుకున్నాడు. అందుకే ఈయన ఎంత బహిరంగముగా ఓపెన్ పాపం చేస్తాడో అప్పటికి స్టేట్మెంట్ ఓపెన్కి వచ్చేసింది. అప్పటికి స్టేట్మెంట్ ఓపెన్కి వచ్చింది. ఏమని వచ్చింది? ఆయన్ని తూచారంట. ఆయన తూచినప్పుడు ఏం చేసింది? ఆయనకి తక్కువ కనపడ్డాడు. ఎందుకో విసి చూసారా? ఎప్పుడైతే అదే అంటారు, ఎవ్రీ 10-29 చెప్తారు చూడండి, ఏం చెప్తారు? ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబెట్టకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. తెలిసి పాపం చేస్తే ఏమవుతుంది వాళ్ళకి? ఇప్పుడు ఈయన తెలిసి చేసిన పాపం ఇది. వాళ్ళ తండ్రి అనుభవించి, తండ్రి చూపించి, తండ్రి చట్టం వేసి రాజ్యంలో ఈయన తప్ప ఎవరు ఆరాధించకూడదు, అంత మగా ఉన్నతమైన పరలోకమున్న దేవుడిని తెలిసి ఈయన చేసిన కార్యం చూడండి. ఇప్పుడు నాకు అన్ని కలిగింది అంతా నేర్పించిపోనా? నా కుమారుడు నేర్పించుకుంటూ వెళ్తాడా? జాగ్రత్త చెప్పనా? అది చెప్పి ఉంటాడు కదా. ఏమైంది చూడండి, లూకా 4:14-11 చూస్తే, లూకా 14:11 తను తాను హెచ్చించుకుని ప్రతి వాడును తగ్గింపబడును, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడునని. ఈయన ఏం చేసినాడు? తను తాను ఏం చేస్తున్నాడంట? దానియేలు ఏం చెప్తున్నాడు? నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేసుకుంటున్నావు? ఇప్పుడు తను తాను హెచ్చించుకున్న వాడు ఏమవుతాడు? తగ్గించబడతాడు. ఇక్కడ చాలా ఘోరంగా అయిపోయినాడు. రోమా 13:1 కూడా చదవండి. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఇప్పుడు ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమింపబడి ఉన్నవి. దేవుడే మనకి చాలా అధికారం ఇచ్చినాడు కదా, చట్టాలు ఇచ్చినాడు కదా, కట్టుదిట్టాలు ఇచ్చాడు కదా. అప్పుడు ఏమైంది? క్రైస్తవులైన మనకేమైంది? అంతా పై అధికారం, దేవుడు ఇచ్చిన అధికారం ఏమైంది? దేవుడు క్రైస్తవులకి ఒక అధికారం ఇచ్చారు, ఒక కట్టుదిట్టాలు ఇచ్చారు, ఒక పవిత్రత, ఒక పద్ధతి, ఒక విశ్వాసం, ఒక వైరాగ్యము అన్ని ఇచ్చారు. ఏమైంది? అదే ఇక్కడ ఎంత బాగా ఇచ్చారు చూడండి.
యాకోబు 4:17 కూడా చూడండి. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. చూసారా, ఈ రాజ్యంలో గొప్ప అధిపతిగా ఉన్నాడు ఆయన, గొప్ప రాజుగా ఉన్నాడు. కానీ వాళ్ళ తండ్రి ఏ రోజు ఆ పని చేశాడా? ఈయన ఎందుకు చేశాడు? మంచిది ఏది తెలీదా, చెడ్డది తెలీదా? ఇది ఎలాంటి పని మనం చేసేది? ప్రతి వాళ్ళకి మనం చేసే ప్రతి పని తెలియకుండా ఏమంటారు ఏమన్నా పిచ్చి వల్ల ఏమో అండి ఎట్ట చేసే తెలియదండి, అట్ట కాదు చేసేది. అందరికీ ఎలా చేస్తాం? ఏ పని చేసినా ఎలా చేస్తాం? మన చేతి, మన కళ్ళు, మన నోరు పెట్టి కదా అన్ని చూసి దాన్ని కరెక్ట్గా ఉన్నది మాట్లాడిగా చేస్తున్నాము కదా. అయితే ఎట్ట అది ఎంత బాగా అందుకే చెప్తాను, నీ తూంచపడావు. ఏమంటే ఏం చెప్తున్నా అక్కడ, మీరు మేలైనది ఎరిగి చేయకుండా పోతే పాపము కలుగును. ఎంత విషయం కదా. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. చూసారా, అప్పుడు చూడండి, ఆయన న్యాయము, ఆయన లెక్క చూస్తున్నాడు, తీర్పు తీర్చున్నాడు, ఆయన తూంచుతున్నాడు. ఒక మనిషి నేరుగా శిక్షించేది కాదు. ఆయన తూంచినప్పుడు, ఆయన లెక్క చూసినప్పుడు నీ ఒక స్థితి ఎలా ఉంది? తక్కువగా ఉంది. తీర్పు, అదే తీర్పు. ఎందుకు తీర్పు వస్తుంది? నువ్వు చేసింది ఎలా బహిరంగమైన పాపం, ఎలా పాపం చేసేది. చూసారా, వాళ్ళ తండ్రికి ఈయన కంపేర్ చేయండి. నెబుకద్నెజరు చూడండి, ఆయనకి శిక్షించాడు, కానీ 7 ఏండ్లు గడ్డి మేపించి మళ్ళీ రాజ్యం ఇచ్చినాడు. ఆయన గిరగించి ఒప్పుకొని ఈయన తప్ప ఎవరు లేరు రాసేసి వెళ్ళాడు. ఈయనకి మాత్రమే సమస్త అధికారం ఉంది అని రాసేసి వెళ్ళాడు. ఎరిగిన కుమారుడు, ఆ చట్టాలను ఎరిగిన కుమారుడు. రాజ్యం వచ్చినాక ఏం చేసినాడు? ఈయన ఇటున్నాడని రాజ్యం ఎన్ని మార్చుంటాడు. ఇంక ఎన్ని మంది విగ్రహాన్ని చేపించున్నాడు. ఎంతకాలం ఎల్లన్నీ చూసినాడు ఆయన. చూసి లాస్ట్కి దేవుని పాత్రలో చేయి పెడుతున్నాడు. అంతవరకు ఆయన ఓర్చుకొని ఉన్నాడు. చూశాడు కొన్ని, ఎంత చూశాడు, ఎంతకాలం అయింది. తండ్రి చేసిన అన్ని కార్యాలు చూసి కూడా నువ్వు ఏమి ఎరగనట్టుగా అన్నిటి మారి మాట్లాడుతున్నావు. అన్నిటి మారి బిగేయింగ్ ఉంది. మళ్ళీ నువ్వు చేసే పని మళ్ళీ గొప్ప పాత్ర, అక్కడ అధికారం వాడుతున్నావు. అప్పుడు ఏమైంది? తూంచినాడు, లెక్క చూసేసినాడు. ఎప్పుడైతే పరిశుద్ధతను అవమరిస్తామో తీర్పు వస్తుంది. లోక జ్ఞానము దేవుని ఒక ఏమందా బయలుబాటును గ్రహించలేదంట. లోకంలో జ్ఞానంగా ఉండొచ్చు ఆయన. ఇప్పుడు అక్కడ జ్ఞానులు ఎందరో ఉన్నారు కదా, కల్దీయులు ఎన్ని జ్ఞానులు ఉన్నారు, ఎన్ని అధిపతులు, ఎందువంత సగం. ఎవరన్నా దేవుని జ్ఞానాన్ని విప్పగలుగుతారా? దేవుని మార్గాన్ని విప్పగలుగుతారా? ఎవరికి రావాలా? దేవుని జ్ఞానము కలిగిన వ్యక్తే రావాలి. అయితే లోక జ్ఞానముతో దేవుని జ్ఞానాన్ని ఏం చేయలేము, ఏం మాత్రం వివరించలేము. వాళ్ళు గిరగించలేరు, వాళ్ళు దాన్ని ఏం విప్పలేరు. అది చూడాల. దేవుడు రాజ్యమును రాజులను లెక్క చూసేవాడంట. ఇప్పుడు తెలుస్తుందా? నెబుకద్నెజరు కానీ, వాళ్ళ కుమారుడే కానీ, దావీదే కానీ, ఎవరైనా లెక్క చూస్తాడు ఆయన. లెక్క చూడకుండా ఎవరు ఏం చేయలేరు, జీవించలేరు. లెక్క తీర్పు ఉంది. బాగా చూడండి, ఆయన దేవుడు రాజ్యమును ఆయన లెక్క చూసేవాడు. ఎప్పుడైతే తగ్గించుకొని ఉంటారో ఆయనకి న్యాయము, కనికరము దొరుకుతుంది. తగ్గించుకున్న వాళ్ళకి ఒక ఎక్స్క్యూజ్ ఉంది. ఏమంటారు? ఆయన ఎద్దల కృప దయ. అది ఆయన వెంటనే ఆయన అయ్యో మార్చుకుంటే వెంటనే కనికరం చూపే దేవుడు ఆయన. అందుకే బాబిలోను బెబిలోను రాజ్యమే పడిపోవడానికి ఏం కారణం అంట? వాళ్ళ తండ్రి చూడు, ఈయన చూడు, ఏమైనారు ఇద్దరు? గర్వంతో నాశనమైంది. అనే చెప్పి పెరుమై 16:8 సామెతలో చూడండి, 16:8 ఏముంది? బాబిలోను పడిపోవటము గర్వము వల్లనే పడిపోయినంట. గర్వమే అంత దానికి ముందు నిలిచినంట. ఏంటంటే ఆ తర్వాత ఏమై ఉండాలి? ఆ రాజ్యము కంటిన్యూ అయి ఉండాలి. అవ్వలేదు.
అన్యాయం చేత ఆ. కలిగిన గొప్ప వచ్చుబడి కంటే ఆ, నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. ఈ అన్యాయం చేసి ఏం చేయలేరు. లాభం రాదు, అది ఆదాయం రాదు, అది మేలు రాదు, అది ఆశీర్వాదం రాదు. అది అన్యాయంతో ఆశీర్వాదం వస్తుందా? అక్రమంతో ఆశీర్వాదం వస్తుందా? న్యాయముతో, నీతితో, సత్యముతో వస్తుంది ఆశీర్వాదం తప్ప అన్యాయముగా వచ్చే రాబడి వల్ల ఆదాయం రాదు, అసలు ఏమి కలగదు. అది మంచిదే కాదు. అది బ్లెస్సింగ్ ఉండదు, దేవుని ఏముండదా, ఆశీర్వాదం ఉండదు. అది చెప్తున్నారు ఇక్కడ గర్వం వల్లనే అంట. అన్యాయం వల్ల ఏమైపోయింది చూసారా? గలతి 6:7, గలతి పత్రిక 6:7. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. అదిదా మనిషి ఏమి విత్తుతాడో, ఎవరైనా కావచ్చు, నువ్వు నేను కావచ్చు. ఈరోజు వాళ్ళేమీ లేదు, బబులోను సమస్య లేదు, అక్కడ మాట్లాడి ఏవో ఒకటి అందరూ మట్టి పాలు ఉన్నారు, అందరు నిద్రలో ఉన్నారు, అందరూ మనకు తెలుసు. అదే ధాన్యం కూడా నిద్రలోనే ఉన్నారు. అయితే ఈరోజు నువ్వు నేను ఉన్నాం. ఎందుకు? మనకేం పాఠము? మనుషులు ఏమి విత్తుతారో దాన్నే కోయి. ఏం విత్తినాడు ఈ మనిషి? ఏం విత్తినాడు? గర్వము, అగము, గ్రహింపు లేక, తండ్రి పెట్టిన చట్టాన్ని కూడా మదించక, చట్టాన్ని నిలబెట్టక, ఇతనే ఇంత ఘోరంగా బిహేవింగ్ ఉంటే పబ్లిక్ 1000 మంది మందిర ఎంత ఏం మాత్రము ఒక ఒక వినతి లేక దేవుని పాత్ర తెచ్చి దాంట్లో తాగి దానిలో గొప్పవాడిని నిరూపించుకోవాలనా? నీ గర్వం చూపాలనా? అక్కడే ఆయన ఆ రోజు జడ్జిమెంట్ ఇచ్చేసినాడు. ఈ రోజు నీకు ఫుల్ స్టాప్. ఈ రోజు ఫుల్ స్టాప్ ఏం చేసిన కింద ఏం చేసినాడు చూడండి. అప్పటికప్పుడే అప్పుడు బెల్షస్సరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలునకు ఊదారంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వములలో 3వ అధికారినిగా చాటించిరి. ఆ రాత్రి అందే కల్దీయుల రాజగు బెల్షస్సరు హతుడాయను. చూసారా? చాలు చూడండి. ఆయన వచ్చి విషయం చెప్పినాడు, అన్ని చెప్పినాడు, కలిగింది ఓకే అన్నాడు. వెంటనే ఈయన ఎత్తి ఆయన అధిపతిగా పెట్టేసినాడు. ఆ రాజు అదిదా లాస్ట్ ఆ రాజు చేసిన ఒక మంచి పని అంటే ఏమిలే, ఈయన దానియేలు దేవుని సేవకుడిని అధిపతికి చేసిన ఆ రాత్రి ఆయన ఏం చేసినాడు? ఏమైపోయినాడు? హతుడు. ఎవరు చంపేశారు? మర్డర్ చేశారు. ఎంతో ఘోరమైన పరిస్థితి చూడండి. తండ్రికి చూడండి, ఇతనికి చూడండి. తండ్రి మనసులో ఎక్కడ చేశాడా? మనసులో తల్లిగా గర్వపడ్డాడు మనసులో. ఎవరికి తెలిసిందా? రాజ్యంలో ఎవరికైనా తెలిసి ఉంటుందా? ముందు కాదే చెప్పేస్తే మొత్తం గర్వపడ్డాడు. 1 సంవత్సరం వెయిట్ చేశాడు దేవుడు, గర్వపడ్డాడు. మళ్ళా గర్వపడినాక మళ్ళా అలాగా గడ్డి మేసి మళ్ళీ తిరిగి వచ్చాడు. ఇలా చూడండి, ఈయన బహిరంగముగా 1000 మంది ముందు విందు చేసి గొప్పగా తన ప్రభావం మహిమను చూడాలనుకున్నాడు. ఆ రాత్రే, ఏ రోజు ఆ కళ వచ్చిన ఆ రాత్రి ఏమైపోయింది? చనిపోయినాడు. చంపబడ్డాడు. దేవుడు నీ రాజ్యం ఏం చేసేసాను? ఏమి చెప్పేసిపోయినాడు ఆయనకి. నీ రాజ్యము తొలగించేసిన వేరే వాళ్ళకి ఎవరికి ఇస్తాను కూడా చెప్పేస్తున్నాడు. బబిలోను నుండి ఎవరికి పోతుంది ఇప్పుడు? మాదీయులు పారసీలు రాజ్యం వేరే వాళ్ళకి ఇచ్చేసిన అక్కడ జడ్జిమెంట్ తీర్పు ఎలా ఉంది చూడండి. ఎవరికి ఇచ్చాను చెప్పేసినాడు. నువ్వు ఉండవు. ఈయన ఏమనుకున్నాడేమో, ఇంకా నా తండ్రి మరి 7 ఏళ్ళు ఉంటాను అనుకున్నాడేమో. మా తండ్రి ఎట్టనే ఇలా పాపం చేసినప్పుడు మళ్ళీ ఎక్స్క్యూజ్ ఏం చేసినాడు ఆయన? 7 ఏళ్ళు గడ్డి మేసినాడు కదా, నేను కూడా గడ్డి మేసి మళ్ళీ వస్తాను 7 ఏళ్ళ తర్వాత అనుకున్నాడో ఏమో. బహుశా ఆ రోజు నైటే ఫినిష్ అయిపోయింది. ఒక్కటి వచ్చింది, రాసింది, తీర్పు రాసింది. ఏం రాసింది? అది రాసేది నువ్వు తూంచబడినావు ఏం లేదు, నువ్వు తక్కువ ఉన్నావు. అదిదా చూసారా ప్రియమైన సహోదరి? ఈ వచనంలో ఎంత 31 వచనమే అయినా బెల్షస్సరు చూడండి. గర్వం అన్ని కూడా, అన్నీ తెలిసి కూడా ఎరిగినట్టుగా, తెలియనట్టుగా, గ్రహించలేని వాడుగా, గర్విగా ఎన్ని ఉన్నాయి చూడండి.
అదిదా మనము ఏమి ఈ ఒక ఇదిలో మనము అలా నడవకూడదు. దేవుడిని ఎరిగిన వాళ్ళగానే దేవుడు చెప్పిన ప్రకారంగా కూడా అన్ని విషయములు తగ్గింపు కావాలా మనకు. అది ఆ రోజుల్లో గర్వంతోనే రాజ్యము ఏమైపోయింది, కూలిపోయింది. రాజ్యం లేకుండా వెళ్ళిపోయి వేరే వాళ్ళకి ఇవ్వబడింది, వేరే పేరు మార్చబడతాం. చూడండి, బబిలోను సంస్థానం పోయి ఎవరు వచ్చింది ఇప్పుడు? మేదే పర్సే వచ్చేసింది. అదిదా. కాబట్టి మనం ఏం చేయాలి, మనము జాగ్రత్తగా ఈ బెల్షస్సర్ని చూసి, అక్కడ దానియేలుని చూడండి, బెల్షస్సర్ చూడండి, నెబుకద్నెజరు చూడండి, వాళ్ళు చేసిన పొరపాటు మనం సరి చేసుకొని దేవునికి విధేయులుగా ఉన్నప్పుడే అయితే ఏం పొందగలుగుతాం మనం కూడా. ఆ పరిపూర్ణమైన దేవుడు వాగ్దానం చేసిన నిత్య జీవాన్ని వాళ్ళకైతే రాజ్యం ఉండేది, రాజ్యించినాడు. అప్పుడు రాజ్యం ఇచ్చేది ఎవరైనా ఆయనకి ఇష్టమైన వాళ్ళకి ఎవరు ఏమి ఇస్తాడు. మనకు కూడా ఒక రాజ్యం ఉంది, కానీ అది ఎవరు ఏమి చేయలేని రాజ్యము, శాశ్వత రాజ్యం, శాశ్వతమైన ఎవరు ఈ మానవులు చూడలేని రాజ్యం. అది మహిమ కల రాజ్యము. మనకు కూడా రాజ్యం ఉంది, ఇస్తాడు. కావున దాన్ని పొందినట్లు తండ్రి అయిన దేవుడు మనల్ని సహాయించిన కాక. ఓపిక అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.